అయ్యాడు ఎవడో దిక్కుమాల అయ్యారు నువ్వు వెళ్ళారని అలా అనుకోలే ఎలాగింది చూశాడు కొడితే బాగోదేమో ఆడదాన్ని చేంజ్ చేసుకోకూడదు మన సాంప్రదాయం పంతులు గారు గట్ట తిడతారేమో అని రెండో రోజు చెప్పాడు ఎలాగ వచ్చి అన్నాడు అలా చెప్తావుటి అయ్యగారు అమ్మకుంటేని అయ్యగారు అంటే ఇది ముగ్గురు కూడా లేదు ఇక అయ్యారే ఎవరో దిక్కుమాలకి నాకు అర్థమవుతుంది మూడవ రోజు కూడా చెప్పాడు ఆయన మహానుభావుడు సౌమ్యవంతుడు శాంతవంతుడు పాపం మూడవ రోజు కూడా సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి వీళ్ళ తాళ్ళు కథ తుఫాన్లో పోయి ఇళ్ళే మిగిలినట్టు ముసుగులు బాబు దరిద్రం వెళ్ళిపోతుంది బుక్ కట్టుకుని మళ్ళీ 4వ రోజు ఇంకా లాభం ఏదో ముందు రోజు రాత్రే ప్లాన్ వేసుకుని ఉంచుకున్నాడు మంచి గరి తీయకుండా చెట్టాక 3 పట్టుకుని బాగా పెట్టుకున్నాడు తాటికా 3 గరి తీయలేదు పట్టుకునే దగ్గర మాత్రం చిన్నదర జాగ్రత్తగా గీసి చేపతోటి పట్టుకున్నాడు పరుపు పెట్టాడు ఎక్కడికి వెళ్తావు అన్నాడు ఎక్కడికి రోజు కలిగే వృత్తి రాలేదు అన్నమాట వెళ్ళొద్దని చెప్పాను కదా అన్నాడు నేను వెళ్తాను అయ్యగారు రమ్మన్నారు టైం అయిపోతుంది అక్కడ మొదలెట్టేస్తారు అయ్యగారు రమ్మంటున్నారు అని అలా 2 అడుగులు వేసింది అంతే ఈ చెట్టారకమ్మ తీసుకున్నాడు చెట్టారకమైన వీరబోధమైన మహాబోధమైన మొత్తం బాది మొత్తం కిలబడేసి 2 తొక్కులు అన్నాడు చంపేసరిగా అనేటప్పటికి అది బాబు కొట్టబోయి బుక్కలు అంతే పారేశాడు ఈ లోపుగా ఆడవుతున్నాడు అక్కడి నుంచి ఇంకా ఇవి రావేదని అయ్యారు ఆడు బుక్కట్టుకుని వచ్చేటప్పుడు చూశాడు ఇక్కడ ఈ సాంబారం ఎనబోతుల సాంబారం అవుతుంది ఈ గరిగమ్మ సాంబారం చేశారా కలిసి లేకపోతే కళ్ళు తిరిగిపోయి ఓయి బాబు ఈ తర్వాత పోతుడు నాకుంటుందేమో తర్వాత పూజ అని దెబ్బలు ముక్కడుగా అదే చూపెడుతుంది ప్రతి ఊళ్ళోనూ ప్రతి మగాడు మన హిందువులం మన ధర్మం గొప్పది ధనం పెట్టుకో యేసుక్రీస్తుని ధనం పెట్టుకోయా మా ఇంటికి రా మా ఇంట్లో యేసుప్రభు ఫోటో ఉంటుంది చూపిస్తాను రా నీ కళ్ళు ఉంటే బోర్డు ఉంటాయి నేమం పౌత్ర గారి ఇంట్లో యేసుక్రీస్తు ఫోటో ఉంటుంది పూజా మందిరంలో చాలా మంది స్వాములు వస్తారు మా ఇంటి చూస్తారు బైబిల్ నా దగ్గర ఉంది మత్తయి సువార్త అపొస్తలుల కార్యములు వాడికంటే నేను బాగా చెప్పగలను భగవద్గీత శ్లోకాలు వాడు చదవగలరా భగవద్గీతలో ఏముందో వాడికి తెలుసా రామాయణంలో ఏముందో తెలుసా